ఆచి చికెన్ మసాలా 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. అనంతరం ఇరు నేతలు గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తుండడం ఇది రెండోసారి. గతంలో 2017లో ఓసారి సందర్శించారు. భారత్, ఇజ్రాయెల్ బలమైన బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చల కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు. బుధవారం నుంచి 2 రోజుల పాటు భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ప్రస్తుత పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇప్పటి వరకు ఏ భారత ప్రధాని అక్కడి పార్లమెంట్ వేదికగా మాట్లాడలేదు. ఇరువురు ప్రధానులు గాజా పరిస్థితితో పాటు పశ్చిమాసియాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రవాస భారతీయులతో మోదీ సంభాషించే అవకాశం ఉంది. మోదీ పర్యటన భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధాలను బలోపేతం చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. తన ప్రియమైన స్నేహితుడు నెతన్యాహు ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నానని మోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ, వ్యవసాయం, నీటి నిర్వహణ, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి సహా వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలవనున్నారు. అలాగే భారత ప్రధాని మోదీ తమ దేశంలో 2 రోజుల పాటు పర్యటించనుండడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. మోదీ పర్యటనను చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఈ పర్యటనలో ఇరు దేశాల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే మోదీని తన ప్రియమైన స్నేహితుడిగా తెలిపారు. אדוני ראש הממשלה, משמר כבוד של חיילי צבא ההגנה לישראל ערוך ונכון לסקירתך. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని ఇజ్రాయెల్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. అనంతరం ఇరు నేతలు గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తుండడం ఇది రెండోసారి. గతంలో 2017లో ఓసారి సందర్శించారు. భారత్, ఇజ్రాయెల్ బలమైన బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చల కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు. బుధవారం నుంచి 2 రోజుల పాటు భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ప్రస్తుత పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇప్పటి వరకు ఏ భారత ప్రధాని అక్కడి పార్లమెంట్ వేదికగా మాట్లాడలేదు. ఇరువురు ప్రధానులుగా గాజా పరిస్థితితో పాటు పశ్చిమాసియాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రవాస భారతీయులతో మోదీ సంభాషించే అవకాశం ఉంది. మోదీ పర్యటన భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధాలను బలోపేతం చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. తన ప్రియమైన స్నేహితుడు నెతన్యాహు ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ, వ్యవసాయం, నీటి నిర్వహణ, రక్షణ, భద్రత, వాణిజ్య, పెట్టుబడి సహా వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ పార్లమెంటు ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలవనున్నారు. అలాగే భారత ప్రధాని మోదీ తమ దేశంలో 2 రోజుల పాటు పర్యటించనుండడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. మోదీ పర్యటనను చారిత్రాత్మకమైనదిగా వివరించారు. ఈ పర్యటనలో ఇరు దేశాల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే మోదీని తన ప్రియమైన స్నేహితుడిగా తెలిపారు